హాయ్ అండి. నా స్టైల్లో ఉల్లిపాయ వేసిన గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తానండి. ముందుగా అయితే గోంగూర ఆకులండి మనం శుభ్రం చేసుకోవాలి. ఏవైనా పురుగులు తినేసినవి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తీసి పాడేసుకుని క్లీన్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. అలాగే వాటర్ కూడా పోసుకుంటున్నాను. గోంగూరలోనే వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. దీన్ని నేను బాగా మగ్గనిచ్చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఈ వాటర్ అంతా కూడా తీసేసుకోనండి. మనం పట్టీలు అయితే చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి. నేనండి ఈ రోజు అంతా కూడా, ఈ నైట్ అంతా కూడా ఇలాగే వదిలేస్తానండి. గోంగూరనైతే రేపొద్దునైతే మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వదిలేయడం వల్ల రేపొద్దునకైతే మరింత టేస్ట్ పెరుగుతుందండి. నైట్ అంతా గోంగూరను ఇలా ఉంచేసాను కదండి. ఇప్పుడైతే నేను మిక్సీలో వేసి ఆడతానమాట. మిక్సీకి ఆడేసిన తర్వాత చూపిస్తాను. ఆయిల్ అయితే ఈడెక్కిందండి. పోపులు అయితే వేసేస్తున్నాను. మిగతాయి కూడా వేసేస్తున్నానండి. నేను వేసుకుందాము. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. వీటిని అయితే మనం కొంచెం కచ్చబెచ్చగా వేపుకుంటే సరిపోతుంది. పసుపు ఉప్పు కూడా వేస్తానండి. మళ్ళీ వేపుకుందాము. గ్రైండ్ చేసుకున్న గోంగూర అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి. బాగా మనం కలుపుకుందామండి. ఇందులో అయితే వెండ్రాయిలు వేసుకోవచ్చు, పచ్చిరాయిలు వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నూనె ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఈ గోంగూర పచ్చడికి అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఉల్లిపాయ ముక్కలు కట్టి అన్ని ఊరి చాలా బాగుంటుంది అనమాట. బాగా ఉడకనిద్దామండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అప్పుడు గోంగూర పచ్చడి రెడీ. టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అండి. మన పూర్వకాలం నుంచి పెద్దలు చేసే పచ్చడి విధానం అయితే ఇదేనండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ అయితే తేలాలన్నమాట. చాలా టేస్టీగా మంచి స్మెల్ అయితే వస్తుంది.